హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అస్ యాజ్ అ లీసా కపుల్. వెల్కమ్ బ్యాక్ టు ద లీసా కపుల్. సో ఈరోజు వచ్చేసి సాటర్డే కాబట్టి మా ఇంట్లో మసాలా వడ ప్రిపేర్ చేసుకుంటున్నా. దీనికోసం వచ్చేసి ఫస్ట్ నేను శనగపప్పు నానబెట్టుకున్న ఒక 2 గ్లాసెస్ ఫుల్. ఒక 4 అవర్స్ నానబెట్టాలి. 4 to 5 అవర్స్ వీలైతే పప్పు మెత్తగా పడుతుంది. రుబ్బుకోవడానికి కూడా ఈజీగా గట్టిగా వాటర్ లేకుండా రుబ్బుకోవచ్చు. నేనైతే కొద్దిగా సాల్ట్ వేసేసి పప్పుని బ్లెండ్ చేసుకున్నా. నేను ఏం చేశానంటే కొద్దిగా వాటర్ వేసుకున్నాను మిక్స్ పట్టదేమో అని. బట్ వాటర్ అయితే స్కిప్ చేసి లైట్గా ఉన్న తేమతోనే మిక్స్ చేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా లూజ్ అయింది, సో నాకు రైస్ ఫ్లోర్ ఎక్కువ పట్టింది. బట్ రైస్ ఫ్లోర్ ఈజ్ మ్యాండేటరీ. క్రిస్పీనెస్ కోసం కార్న్ అండ్ రైస్ ఫ్లోర్ వేస్తే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నేనైతే శనగపప్పుని నీట్గా బ్లెండ్ చేసుకొని దాంట్లో తగినంత నాకు పిండి గట్టిపడి సరిపోయేంత రైస్ ఫ్లోర్ వేసాను. తర్వాత జీరా వేసాను అండ్ ఫైన్లీ చాప్డ్ కొత్తిమీర అండ్ ఆనియన్, ఇవి 2 వేసుకున్నాను అనమాట నేను. సో క్లైమేట్ ఫుల్ చల్లగా ఉంది హైదరాబాద్లో. ఇన్ అండ్ అరౌండ్ 18 degrees టెంపరేచర్ ఉంది. సో వేడిగా ఇలాంటి బజ్జీ కానీ, ఆనియన్ పకోడా కానీ, మసాలా వడ కానీ, సమ్ డీప్ ఫ్రై ఐటమ్స్ తినాలని అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళకి అందరికీ. సో మసాలా వడ అయితే చేసుకున్నాను. ఎప్పుడు తినేవే కదా పకోడావి. నేను ఒకసారి మా ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేశాను, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఇక్కడ సొంత వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేయడం. బట్ ఇట్ టేస్టెడ్ వెరీ గుడ్. తర్వాత నేను ఫస్ట్లో చూపించాను కదా ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అనేది చేసుకున్నాను అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ పచ్చిమిర్చి స్లైసెస్గా చేసుకోవచ్చు, కానీ వడ తినేటప్పుడు మనకు మధ్యలో తగిలితే మొత్తం నోరంతా కారం అయిపోతుంది కదా, అందుకు కొంచెం పేస్ట్ చేసుకున్నా. సో దట్ కారం ఎక్కువ అనిపిదు, బట్ స్పైసీ కూడా మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా సాల్ట్ ఇవంతా వేసేసుకొని బాగా మంచి గట్టిగా, అంటే ఆనియన్ పకోడా వేసేటప్పుడు బ్యాటర్ అయితే ఎంత గట్టిగా ఉండాలో అలా గట్టిగా పిండిని చేసుకొని ఒక 2 minutes అట్లా రెస్ట్ ఇచ్చాను. మొత్తం అన్నీ ఉప్పు అన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక ఆయిల్ పేపర్ తీసుకొని ఆయిల్ కవర్ ఉంటుంది కదా, తీసేసుకొని కొంచెం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని 1 by 1 అట్లా ఫ్లాట్గా చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నా. సో నాకు ఒకటి ఏమర్థమైందంటే, మనం యూజువల్గా మీదో వడ చేసి మధ్యలో హోల్ పెట్టి చేసుకుంటేనే మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. ఇక్కడ మసాలా వడ వచ్చేసి అలా కాకుండా ఫ్లాట్గా చేసుకుంటేనే ఈవెన్గా కుక్ అయింది. సో ఇట్లా ఫ్లాట్గానే చేసుకున్నాను నాకు వచ్చినట్లు. ఫస్ట్ టైం కదా, నాకంటే పర్ఫెక్ట్ షేప్గా రాలేదు, బట్ ఫ్లాట్గా చేసుకున్నా అట్లా వచ్చిన షేప్లో. ఇంకొకటి బ్యాటర్ అనేది మెత్తగా పట్టుకోవద్దు, అక్కడక్కడ ఇట్లా శనగపప్పు ఉంటేనే మంచిగా ఉంటుందన్నమాట. సో చూసారా, అట్లా ఫ్లాట్గా చేసుకున్నప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేప్పుడు తీసాను. అట్లా బ్యూటిఫుల్ కలర్లో వచ్చాయి. టేస్ట్ మాత్రం హెవెన్లీ టేస్ట్ వచ్చింది, చాలా బాగా అనిపించింది మా అందరికీ. మా హస్బెండ్ ఏమో నేను ట్రై చేస్తాను అని చెప్పాడు. అందుకే వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నా తనది. తను హ్యాండ్తోనే వేశాడు, లైక్ మీదో వడ స్టైల్లో హోల్ పెట్టి వేస్తాను నేను, వడ అంటే అట్లనే చేయాలి అని వేశారు. బట్ చూడండి ఎలా చేస్తున్నారో, మొత్తం హోల్ పెట్టి అట్లా వేస్తున్నారు. అవేమో సరిగ్గా కాలట్లేదు అండ్ ఈవెన్గా కూడా కుక్ కాలేదు ఇలా వేసినప్పుడు. లేదు, ఇలానే డోనట్ షేప్లో ఉంటేనే వడ అంటారు, అట్లా ఫ్లాట్గా ఉంటే గారె అంటారు అంట. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు వడల్ని, గారెలని. మేమైతే కర్నూలు సైడ్ అయితే, మాది రాయలసీమ, కొద్దిగా మహబూబ్నగర్ అక్కడ ఆ ప్లేసెస్ అనమాట మావి. మేమైతే వడని అంటాము. గారెలు స్వీట్గా చేసేవి గారెలు అంటాము. ఈసారి ఎప్పుడైనా మేము గారెలు చేసేటప్పుడు ఆ వీడియో షేర్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కామెంట్లో షేర్ చేయండి, పెట్టండి. మేము ఖచ్చితంగా గారెల రెసిపీస్ చాలా టేస్ట్ ఉంటాయి, హెల్తీ కూడా గారెలు. ఎప్పుడైనా మేము చేసుకున్నప్పుడు మీకు వీడియో పెడతా. చూసారా, అట్లా కుక్ అయ్యింది. ఏమంటాను, మంచిగా రోస్ట్ కుక్ అయినాయి. నేనేమో అది రోస్ట్ అవ్వడం కాదు, మాడిపోవడం అంటారు అని చెప్పాను. సో దిస్ ఈజ్ ఫర్ దిస్ వీకెండ్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.